డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. ఈ వీడియోలో డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన తేదీ 23 జూలై 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన ప్రశ్నాపత్రంలోని తెలుగు పార్ట్కి సంబంధించిన 18 ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. 41వ ప్రశ్న, శబ్నం కవితా సంపుటి నుండి గ్రహించిన పాఠం. 1 ప్రేరణ, 2 చీమల బారు, 3 అమ్మ జ్ఞాపకాలు, 4 సీత ఇష్టాలు. సరైన సమాధానం అమ్మ జ్ఞాపకాలు. 42వ ప్రశ్న, సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నవారు. 1 గుర్రం జాషువా, 2 పొట్లపల్లి రామారావు, 3 శేషం లక్ష్మీనారాయణాచార్య, 4 గోన బుద్ధారెడ్డి. 7th క్లాస్ శిల్పి పాఠం నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం 1 గుర్రం జాషువా. 43వ ప్రశ్న, గుజ్జనగుళ్ళ ఆట ఆడిన వారు. 1 సీతాదేవి, 2 రుక్మిణీదేవి, 3 గంగాదేవి, 4 పార్వతీదేవి. సరైన సమాధానం 2 రుక్మిణీదేవి. ఈ ప్రశ్న గ్రామాలలో వేడుకలు వినోదాలు అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. 44వ ప్రశ్న, కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసినది ఎవరు? 1 దేవులపల్లి, 2 గుర్రం జాషువా, 3 దాశరథి, 4 సుద్దాల హనుమంతు. సరైన సమాధానం 4 సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ అనే 6వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 45వ ప్రశ్న, ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏమిటి? 1 పిల్లల స్వభావం, 2 భాషాభిరుచి, 3 హాస్యం, 4 పర్యావరణం. 4వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం 2 భాషాభిరుచి. ఎలుక విందు పాఠం ఎవరు రాశారు అని నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించగలరు. 46వ ప్రశ్న, సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? 1 గేయకథ, 2 ఆత్మకథ, 3 బుర్రకథ, 4 హరికథ. 7వ తరగతి పాఠ్యాంశం ఇది. సరైన సమాధానం 3 బుర్రకథ. 47వ ప్రశ్న, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండం వరకు రాశాడు? 1 బాలకాండ, 2 సుందరకాండ, 3 అయోధ్యకాండ, 4 యుద్ధకాండ. సరైన సమాధానం యుద్ధకాండ. 6వ తరగతి పాఠ్యపుస్తకం ఉడత సాయం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈయన కాకతీయ రాజులకు సామంతరాజు. పూర్వం వర్ధమానపురం అని పిలిచే నేటి నంది వడ్డెమాన్ని పరిపాలించిన రాజు ఇతడు. ఒకసారి దాన్ని పరిశీలిస్తే దాంట్లో ఎన్నో ప్రశ్నలను మనం తయారు చేసుకోవచ్చు. ఈ పాఠం నుంచి మళ్ళీ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించగలరు. 48వ ప్రశ్న, పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి. 1 జైలు, 2 ఆత్మవేదన, 3 మెరుపులు, 4 చుక్కలు. సరైన సమాధానం జైలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లోని అన్ని అతని యొక్క రచనలే, కానీ కథల సంపుటి అని అడిగిండు. కథల సంపుటి జైలు. ఈ ప్రశ్న 2016 టెట్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిఎస్సిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 49వ ప్రశ్న, ప్రముఖ శతావధానిగా పేరు పొందిన కవి. 1 పక్కి వెంకట నరసింహ కవి, 2 టివి నారాయణ, 3 సిరిసిన హల్ కృష్ణమాచార్యులు, 4 కౌకుంట్ల నారాయణరావు. సరైన సమాధానం 3 సిరిసిన హల్ కృష్ణమాచార్యులు. 50వ ప్రశ్న, క్రింది వారిలో దిగంబర కవి ఎవరు? 1 చెరబండరాజు, 2 కౌకుంట్ల, 3 రాయప్రోలు, 4 దాశరథి. ఈ ప్రశ్న 7వ తరగతి పాఠ్యపుస్తకం ఏ కులమబ్బి అనే పాఠ్యభాగం నుంచి ఇవ్వడం జరిగింది. చెరబండరాజు. ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. సరైన సమాధానం 1 చెరబండరాజు. 51వ ప్రశ్న, ఆరుట్ల కమలాదేవి అసలు పేరు. 1 జానకి, 2 లక్ష్మీబాయి, 3 రుక్మిణి, 4 గౌరీ. సరైన సమాధానం రుక్మిణి. ఈ పాఠం నుంచి ఇంకొక రాబోయే క్వశ్చన్ ఆరుట్ల కమలాదేవి యొక్క కొడుకు పేరు అని కూడా ఇవ్వచ్చు. జాగ్రత్తగా పరిశీలించండి. 52వ ప్రశ్న, జక్కులు అని తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏది? 1 బుర్రకథ, 2 యక్షగానం, 3 ఇంద్రజాలం, 4 తోలుబొమ్మలాట. సరైన సమాధానం యక్షగానం. 53వ ప్రశ్న, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని
ఇలా అంటారు. 1 ఏకాదేశం, 2 ఆదేశం, 3 బహుళము, 4 నిత్యము. సరైన సమాధానం 2 ఆదేశం. 54వ ప్రశ్న. ఏ వ్యాధుల యందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి ఇలా అవుతుంది? 1 తప్పకుండా జరుగుతుంది, 2 సంధి జరగదు, 3 సంధి వైకల్పికము, 4 సంధి లోపిస్తుంది. ఇది ఇత్వ సంధి సూత్రం. సంధి వైకల్పికం అంటే ఒకసారి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. 55వ ప్రశ్న. క్రింది వానిలో సామెతను గుర్తించండి. 1 నాగుబామంత కోపం, జర్రిపోతంత పిరికి. 2 చీకు చింత. 3 తల ప్రాణం తోకకు వచ్చినట్లు. 4 పొయ్యిలో ఉప్పు వేసినట్లు. సరైన సమాధానం 1. 56వ ప్రశ్న. వెరవు అనే పదానికి నానార్థాలు. 1 ఉపాయం, విధం, వశం. 2 కడువు, చేదు, విషం. 3 కెరటం, అల, తరంగం. 4 కృషి, హేమం, రశ్మి. సరైన సమాధానం 1. 57వ ప్రశ్న. పాంచాశం పదానికి పర్యాయ పదాలు. 1 కేసరి, మృగరాజు, సింహం. 2 కూర్మం, కమటం, తాబేలు. 3 మీనం, మత్స్యం, జశం. 4 కోతి, వానరం, మర్కటం. పాంచాశం అంటే కేసరి. సరైన సమాధానం 1. 58వ ప్రశ్న. నుడుగులు పదానికి అర్థం. 1 పని, 2 వంద, 3 మాటలు, 4 నేల. సరైన సమాధానం 3 మాటలు. ఇంతటితో 18 ప్రశ్నలు పూర్తి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. సెలవు.